ఇయర్ వరలక్ష్మి వ్రతంకి నేను తాంబూలం ఎలా సెట్ చేసుకున్నానో సింపుల్గా మీకు చూపించబోతున్నానండి. నేనైతే పెద్ద గ్రాండ్గా కానీ రిచ్గా కానీ ఏం ప్లాన్ చేసేయలేదు. మ్యాండేటరీ థింగ్స్తో పాటు కొన్ని అడిషనల్గా నాకు నచ్చినవి కొన్ని యాడ్ చేశాను అంతే. అండ్ బ్లౌజ్ పీసెస్ అయితే కామన్ కదా, ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ పెట్టాను. నెక్స్ట్ అయితే తమలపాకు తాంబూలంలో అట్టిపళ్ళు, వక్క, పసుపు కొమ్ము, ఇంకా ఎండు ఖర్జూరం పెట్టి బ్యాంగిల్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, పసుపు కుంకుమ యాడ్ చేశానండి. అండ్ దాంతోపాటు ఒక కుంకుమబరను కూడా పెట్టాను, ఫ్యాన్సీది. చాలా బాగుంది, అది క్యూట్గా నాకు నచ్చింది. నేను ఇండియా అమెజాన్లో కొనుక్కొని తెప్పించుకున్నాను. సో వీటితో పాటు నేను చేసిన ప్రసాదం పులిహార అండ్ శనగలు కూడా పెట్టానండి. అండ్ ఒక కుడుము కూడా యాడ్ చేశాను. ఒక రబ్బర్ బ్యాండ్ కూడా యాడ్ చేశానండి. సెట్ కింద కొన్ని ఒక్కొక్కటి పెట్టాను. అమ్మవారికి అలంకరణ ఇష్టం కాబట్టి రబ్బర్ బ్యాండ్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్ యాడ్ చేయాలనిపించింది నాకు. అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మా పాప హెడ్ బాత్ చేసి పూజ చేసుకుంది. ముందు మన ఇంటి మహాలక్ష్మికే కదా మర్యాద ఇవ్వాలి మనం. సో ఫస్ట్ నేను మా ఇంటి మహాలక్ష్మికే నా ఫస్ట్ తాంబూలం ఇచ్చాను. అండ్ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్కి కూడా తాంబూలం ఇచ్చానండి. ఈవినింగ్ ఇంటికి వచ్చారు. అసలే మా పాపకి ఇలాంటి ట్రెడిషన్స్ అన్న పూజలన్నా చాలా ఇష్టం. ఇట్లా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఈ ఇయర్ అయితే నేను ఫస్ట్ టైం అమ్మవారికి శారీ డ్రేప్ చేసి విగ్రహంలా పెట్టి అలంకరించుకుని చేసుకున్నానండి. జనరల్గా అయితే కలశం పెడతాను. నా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీది కూడా అలాగే జరిగింది అనుకుంటున్నా. తీసుకో అమ్మ మహాలక్ష్మి.